కొడుకుని పట్టుకుని కానీ అందరి ముందు కొట్టాక. భాస్కరవా? నేను నమ్మను. అవునండి, మీరెందుకు నమ్ముతారు? ప్రసాద్ లేవరా, కట్టుకున్న పెళ్ళాం కంటే కన్న బిడ్డల కంటే తమ్ముడే ఎక్కువైనప్పుడు ఇంకా మనం ఎందుకు రా ఇక్కడ? ఇవాళ పొలాన్ని నిన్ను కొట్టాడు, రేపు ఇంట్లో దొరకబడి మనందరూ తీగలు కొట్టాడు. నన్ను ఆపే ముందు నీకు పెళ్ళాం పిల్లలే కావాలో మీ తమ్ముడే కావాలో తెలుసుకోండి. సరే, ఇప్పుడే కనుక్కుంటాను. భాస్కర్, ఒరే భాస్కర్, ఏంటనే ఎరా ప్రసాదం కొట్టావట? ఎందుకో వాడిని అడిగానే. ఎందుకంటే మాత్రం పచ్చి కూతురు పట్టుకోట బాగుంటుందా? వదిన, తెలియకుండా మాట్లాడు. ఈ వయసుకు వీడు తప్పదాగి ఆ కళ్ళు కొట్టు దాన్ని ఎంటేసుకుని దొంగతనంగా కళ్ళలో ధాన్యం అమ్ముతాడు. వీడిని కొట్టాలా కొయ్యాలా? చూసారా మీ అడితే ఇలా మాట్లాడుతున్నాడు. స్టార్టింగ్ ఏమైనా చేస్తుంటాడు. నేను తాగుతాను, తలను పోస్తుంటాను. అడగడానికి నువ్వెవరే? అప్పుడు కొట్టలేదు కానీ ఇట్లా మాట్లాడావంటే నరికి పాటేస్తాను. నా కొడుకున్నానికి అంత మొగడు అయ్యావరా నువ్వు? మా ఆస్తి మేము అమ్ముకుంటా ఆర్చుకుంటాం, నీకెందుకు? ఈ ఆస్తి మీ ఒక్కళ్ళదే కాదు, ఉమ్మడి ఆస్తి. నాన్నగారు ఇంకా బ్రతికే ఉన్నారు. ఉమ్మడి ఆస్త? నేను కాపురానికి వచ్చినప్పుడు 50,000 తెచ్చాను. మీ ఆవిడే పట్టుకొచ్చింది. నా మొగుడు మట్టి విసికి పొలాన్ని పండించి సంపాదిస్తే చట్టుకొచ్చాము, ఉద్యోగాలు నిలబెట్టడానికి ఊళ్ళబడి బయలుదేరాం. అందుకే ఇన్నేళ్ళు ఆస్తిలో ఒక దమ్మిడి కూడా అడగకుండా గడిపాను. పిల్ల జల్లా గలవాలి కదా అని అంతా మీకే వదిలేశాను. విన్నారా? మనం ఏదో తిరిగిపోతున్నామనేగా వీళ్ళు ఏడుపో. ఇంకొక క్షణం కూడా కలుసుతాను వీల్లేదు. వెంటనే బాగా పనిచేయండి. సరే, అలాగే పనిచేయండి. ఏమండి? నీకేం తెలియదు. ఏమిట్రా అమ్మాయికి తెలియంది నీకు తెలిసింది? ఇప్పుడే చెబుతున్నాను, నేను బ్రతికుండగా ఈ ఇంట్లో అడ్డగోడ కట్టడానికి వీల్లేదు, పొలంలో గట్టు పెట్టడానికి వీల్లేదు. ఇంతదాకా వచ్చిన తర్వాత కుదరదు నాన్నగారు. పిల్లల్ని అదుపాకులలో పెట్టడానికి వీల్లేటప్పుడు ఇంకా అన్నదమ్ములు ఏమిటి ఐక్యమత్యం? అవును, బాగా పంచాల్సింది. ఏమండి, ఒక్క మాట వింటారా? బావుగారు, నంగనాచి మంగములని ఆ చెప్పేటట్టు మీ ఆయనకి చెప్పు. భాస్కర్, నాన్నగారు, అన్నదమ్ములు మాత్రమైతే మీ మాట వినొచ్చు. ఇప్పుడు మాకు పెళ్ళాలు వచ్చారు. ఇలా కలిసి ఉండి రోజు పోట్లాడుకునే కంటే ఎవరి గంజి వాళ్ళు తాగుతూ వేరే బతకటం మంచిది. మాట్లాడామండి, వారికి లేని భయం మనకెందుకు? పంచమనండి. పంచేయండి నాన్న. పంచుకుంటారా? పనిచేసుకోండి. మధ్య నా సొంతరికం ఎందుకు? నేను బ్రతికుండగా ఈ ఇంటిని 2 చేసే కంటే నన్నే 2 ముక్కలుగా కూసేయండిరా. తాతయ్య, లోపలికి వెళ్తాం. రా తాతయ్య. ఎక్కడికి రానమ్మా? కొడుకులు ఇంటిని ఆస్తిని 2 ముక్కలు చేసుకుని భాగాలు వేసుకున్నారే గాని నన్ను ఇంకా పంచుకోలేదమ్మా. అది కూడా దొరకదు. తల ఏ కొడుకో మొండో ఏ కొడుకో తేలాలిగా. తాతయ్య, వాళ్ళు నీ కొడుకులు తాతయ్య. ఆస్తులు ఐశ్వర్యాలే వాళ్ళకి కావాలి. పంచుకున్నారు, పోయారు. నన్ను నీ కూతురు అంటావుగా. ఆడబిడ్డకు కావాల్సింది తల్లి తండ్రి. నువ్వు నా ఇంటికి రా తాతయ్య. తాతయ్య, నేను ఎక్కడుంటే అదే నీళ్ళు. రా తాతయ్య, రాకపోతే నా మీద. వస్తానమ్మా. నీకున్నపాటి బుద్ధి జ్ఞానం కన్న కొడుకులకు లేకపోయి నిజంగా నువ్వు నా తల్లివేనమ్మా, నా బంగారు తల్లి. రా తాతయ్య. వరగాని కొడుకు పుట్టిన వరగానే కాదు, తండ్రి గుణముల చెరచున్ చెరకుతుల వెన్న పుట్టిన చెరకున తీపెల్ల చెరచు సిద్ధము సుమతి. వసంత, ఈ దొంగచాటు వ్యవహారం ఎన్నాళ్ళు? నువ్వు అని మనం వెళ్ళిపోదాం. అమ్మ బాబాయ్, పెళ్లి కాకుండానే వెళ్ళా? నీకు పెళ్లి కావాలంటే ముందు మీ అక్కకు మొగుడు దొరకాలి. మీ అమ్మకి నాన్నకి నచ్చేవాడు ఈ జన్మలో దొరకడు. మనం వెళ్ళిపోదాం. ఇంకేమన్నా ఉందా? తెచ్చిపోవడమే. లోకం ఏమనుకుంటుంది? అప్పుడు 4 రోజులు ఏదో అవుతారు, ఆ తర్వాత అంతా మర్చిపోతారు. ఏమంటావు? నాకేదో భయంగా ఉంది బాబు. భయం లేదు, ఏం లేదు. నేను రెడీగా ఉంటాను, వచ్చేయి. రాకపోయావో నీకు నాకు కట్, అంతే.
కూతురే ఎవరితోనూ లేచిపోయిందంటే ఇంక నేను బతకడం ఎందుకు? ఇంక నా పిల్లలకు పెళ్లిళ్ళు అవుతాయా? ఈ అవమానాన్ని చూస్తూ మోస్తూ బతకడం కంటే చావడమే మేలు. నన్ను చావని తల్లి, నన్ను చావని. ఏమిటి దీనికి ఏమైనా పిచ్చేరా? నా పరువు ప్రతిష్టను మంట కలిపి నా వసంతను దాన్ని లేవ తీసుకుపోయిన వాడిని నరికి పోగులు వేస్తే కానీ నా పిచ్చి వసంతం చాలే. పిల్లల్ని పెంచడం చేతకాక నరికేసుకుంటావా? ఈ కట్టి రాయు వెంకట్రావు చెప్పరా, చంపు. వాళ్ళనే కాదురా, ముందు నన్ను చంపు. ఈ ఇంటిని వెంటిగా చీల్చిన మీ వంటి బిడ్డల్ని కదా నన్ను చంపు. లోకులనుకునే మాటలతో ఈ అవమానాలు భరించలేక కుళ్ళి చావక ముందే నన్ను చంపి తర్వాత ఇంటిలో పాతిని చంపి ఆఖరికి నువ్వు చావతా. అయింది ఏదో అయిపోయింది. భారతి పెళ్లి విషయమైనా ఆలోచించండి. నాకు అసిస్టెంట్ గా ఉండేవాడే సూర్యప్రకాశరావు తెలుసుగా, అతనికి ఈ మధ్యనే భార్య పోయింది. పాపం పిల్లలు లేరు. వయసు పెద్దదేమో. 30 ఏళ్ళు ఉంటాయి. మన భారతికి కూడా 25 పైనే ఉంటాయిగా. అయితే ఆ సంబంధమే చూడండి. నేనంతా విన్నానండి. చెల్లెలేదో తప్పు చేస్తే దానికి అక్కను శిక్షిస్తాను. నాకు ఆ పట్టింపు ఏమీ లేదు. మీకే అభ్యంతరం లేకపోతే భారతి నేను పెళ్లి చేసుకుంటాను. ఏమండి, వసంత సంగతి తెలుసు కూడా ఈ పెళ్లికి ఒప్పుకుంటున్నాడు. పైగా కట్నం కూడా వద్దంటున్నాడు. అంటే ఈ అబ్బాయికి ఏదో లోటు ఉంటుంది. ఎక్కడా పిల్ల దొరక్క ఇక్కడ కూర్చుంటాడు. భాగ్యం అదేం కాదు. ఇతనికి ఇంతకు ముందే పెళ్ళయింది. దురదృష్టవశాత్తు మన ఈ మధ్యనే భార్య పోయింది. పాపం అదే సంగతి నాయన. నా కూతుర్ని రెండో పెళ్లి వాడికి ఇచ్చి చేద్దామని వచ్చావా? నాకెంతమంది పిల్లలున్నా ఇంకెంతమంది కన్నా నా కూతురు నాకేం బరువు కాదు. మీరెవరైనా మూయక్కర్లేదు. వద్దురా, నీకు పుణ్యం ఉంటుంది. నా మాట విన్నా. ఇతనికైనా 30 ఏళ్ల కంటే లేవు. చాలా మంచివాడు. పైగా నాలాగే డాక్టర్ చేస్తున్నాడు. ఆహా, అయితే నీ కూతురు ఇచ్చి చేసుకోపోయావు. ఇంకేమీ వినక్కండి. వెళ్ళొస్తాను. సెలవు. అరే ఏమిటో వెళ్ళిపోతున్నారు? కాదు, ఈవేళ బడిసలు పంతలం గారికి ఒంట్లో పోలేదట. ఏమిటి ఒంట్లో పోలేదా? అంత బాగుపడి గట్టి మనిషి పంతలం గారు ఒంట్లో పోలేదా? తర్వాత రాజకుమారి గారు అదేంటి కింద కూర్చున్నారు? పైన కూర్చోండి. పర్వాలేదండి. ఏమండి మీకు ఒంట్లో ఎలా ఉంది? రాయిలా ఉండేవారు. మీకేంటండి జబ్బు? ఒళ్ళంతా ఏదో ఇదిగా ఉందండి. అలా అండి. నిప్పులు అండి? పట్టణ అండి? వద్దండి. పోనీ కాళ్ళు పడతానండి? వద్దండి. పోనీ చేతులండి? వద్దండి. పోనీ మేడ? వద్దంటుంటే అదేంటండి, ఏది పడతాను సరే వద్దంటారు. చిన్నప్పుడు మా మాతారికి ఒళ్ళొప్పు లేకపోయినా సరే ఒళ్ళంతా ఫోన్ వైడెడ్ పట్టేసేవాడండి. ఏమిటో నవ్వుతున్నారు? ఏం లేదు. పాఠం చదువుకొచ్చారా? వచ్చాను కదండి. ఏది అప్ప చెప్పండి. అమ్మమ్మ, మీకు ఒంట్లో బాగున్నప్పుడు ఇలాంటి పనులు చేయకూడదండి. పర్వాలేదు, మీరు పాఠం చదివితేనే నా ఒళ్ళు నొప్పులన్నీ తగ్గిపోతాయి. అలాగండి. అయితే ఉండండి చెప్తాను. ఏమండి, ఐ లవ్ యూ అంటే నేను నిన్ను ప్రేమించాను. నేను నిన్ను ప్రేమించాను. తర్వాత చెప్పండి. యూ లవ్ మీ. యూ లవ్ మీ అంటే నువ్వు నన్ను ప్రేమించావు. తర్వాత ఇఫ్ యూ లవ్ మీ గాడ్ లవ్స్ యూ అంటే మీరు నన్ను ప్రేమిస్తే దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తాడు. ఏమండి, అత్తమో ఇలాంటి పాఠాలు చెప్పండి. నాకు తప్పులు వచ్చేస్తున్నాయి.